మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. భువనగిరి పార్లమెంటు పరిధిలో నీటిపారుదల పనులపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండ ప్రజల ఆశీస్సులతోనే ఉత్తమ్ మంత్రి అయ్యారన్నారు. మున్ముందు ఆయన తప్పకుండా సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. తన నాలుగుపై పుట్టుమచ్చలు ఉన్నాయని, తాను ఏది చెప్పినా తప్పకుండా జరుగుతుందన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు చేసేదేదో డిజైన్ డైమెన్షన్స్ కెనాల్ విడ్త్ బ్రిడ్జెస్ అవన్నీ కూడా దూరదృష్టితో డిజైన్ చేసి మళ్ళా మన మంత్రి గారి సెక్రటరీలో కలిసి మళ్ళొకసారి మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ కాలువ సైజ్ నాకు తెలుసు, కాలువలో తిరిగిన ప్రతి ఇంచు తెలుసు నా కాలువ గురించి, ఈ 3 కాలువల గురించి. దయచేసి ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటే మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు మీరు తప్పకుండా. ఎందుకంటే నా నోటికెళ్ళి నా నాన్న మీద పుట్టుమచ్చలు నల్లమ్మది మీరు ఏదంటే అవుతుందంట. అప్పుడు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా అది నల్గొండ జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు, మీరు అన్ని ఇంకా మంచి స్థానాలు పోవాలని కోరుకునే మంచిగా చెప్తుంది. మీ సోదరంగా ఈ కాలువల మీద మళ్ళొక్కసారి మీరు డిపార్ట్మెంటల్గా కూడా మళ్ళొక్కసారి మీరు టైం ఉన్నప్పుడు రివ్యూ చేసి ఈ కాలువ డిజైన్ చేయించి గారు నేను అందరిలో చెప్తాను. ఎందుకంటే ఇక్కడ నాకు ఈ కాలువల మీద నాకు తెలిసిన సబ్జెక్టు బహుశా లేదు. ఎందుకంటే 16 ఏళ్ల నుంచి ఈ రైతుల కష్టాలు బాధ నుంచి కనీసం గడ్డి లేదు పశువులకు బోరేసి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి పేదవాని పొందారు. ఒక రైతు అంటే ఆత్మహత్య చేసుకుంటారు. 18 బోర్లు వేసినా నీళ్లు పడలేదని చెప్తే బునాది కాలువని ఎంపీ ఉన్నప్పుడు చేయించాను. కాబట్టి ఇది ఎంతో మానవతా దృక్పథంతో మీరు ఇంకా కొంచెం డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు కొంచెం వ్యాస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.